హాయ్ గైస్, అందరికీ నమస్కారం. జస్ట్ మనం 130 రూపీస్లో విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు అయితే ట్రావెల్ చేసాము. ఎలా ట్రావెల్ చేసాము అనేది అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం ట్రావెల్ చేసే ట్రైన్ పేరు వచ్చేసి లింగంపల్లి ఇంటర్సిటీ. సో ఈ ట్రైన్ గురించి తెలుసుకుందాం. ఈరోజు అయితే మనం జనరల్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో మనమైతే సీట్ కోసం వెతుక్కుంటున్నాము, ఎక్కడ దొరుకుద్దని. స్టార్టింగ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉందని కొంచెం వెనక్కి అయితే వెళ్ళాను. దీనికి మొత్తం 5+3 8 అయితే కనుక జనరల్ కోచెస్ అయితే ఉంటాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి ఈవినింగ్ పూట ఒక బెస్ట్ ట్రైన్ జర్నీ అని చెప్తాను. ప్రజెంట్ అయితే మనం జనరల్ కోచెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఇప్పుడు మీరు చూస్తున్న జనరల్ కోచెస్ అసలు యాక్చువల్గా మీకు ఇంకొక విషయం చెప్తే నవ్వుతారు, బట్ మీకు చెప్తాను. మనం ఈ ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు 2A సిట్టింగ్ కంటే జనరలే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సీట్కి వచ్చి 4 మెంబర్సే కూర్చుంటారు. అండ్ ఈ ఇంటర్సిటీకి మనకి 130 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఫ్రమ్ విజయవాడ టు సికింద్రాబాద్. సో లింగంపల్లి వరకు అయితే మనం ట్రావెల్ చేయట్లేదు. సో సోర్స్ స్టేషన్ విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో బోగి ఎంట్రన్స్లోనే మనకి సీట్ అయితే దొరికింది. సీట్ నెంబర్ 2 అయితే వచ్చింది మనకి. అంటే ఖాళీగా ఉంది, కూర్చున్నాము. ప్రజెంట్ అయితే విజయవాడలో అయితే అసలు ఖాళీగా ఉంది. అందరూ కంగారు పడిపోయి ఎదరు బోగిల్లో కూర్చున్నారు, కానీ బ్యాక్ సైడ్కి వస్తే అంతా ఖాళీ. నేనైతే ప్రజెంట్ ఈ సీట్ మొత్తానికి ఒక్కనే కూర్చున్నాను విజయవాడలో. సో ఇప్పుడు మనం వాష్రూమ్ సెక్షన్కి వెళ్తే వాష్రూమ్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. జనరల్ కంపార్ట్మెంట్లో ఇంత నీట్గా అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ట్రైన్ లోపల నుంచి స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వ్యూ. ఎంతమంది క్రౌడ్ ఉన్నారో చూసారా. ఈ ట్రైన్ క్రేజే వేరు. యాక్చువల్గా ఈ ట్రైన్ జర్నీ నేను ఎప్పుడో చేయాలి, బట్ నాకు అన్నౌన్ డిలేస్ వల్ల అయితే కనుక ఈ ట్రైన్ జర్నీ అయితే చేయలేకపోయాను. ఇంతకీ మన ట్రైన్ నెంబర్ చెప్పలేదు కదా, 12795. ఈ ట్రైన్ ఎవ్రీడే ఈవినింగ్ 5:30కి విజయవాడలో స్టార్ట్ అవుద్ది అండ్ 10 o'clock అయితే సికింద్రాబాద్ రీచ్ అవుతుంది. మనం అయితే ఈ ట్రైన్ జర్నీ ఫుల్గా అయితే కనుక కవర్ చేయబోతున్నాము. మీరు ఇంతకు ముందు కనుక ఈ ట్రైన్ జర్నీ చేసుంటే కనుక కామెంట్ చేసేయండి. ఎగ్జాక్ట్గా 5:30కి అయితే మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే బయలుదేరిపోయింది. మీరు ఎవరన్నా విజయవాడ నుంచి ట్రావెల్ చేద్దాం అనుకుంటే ఎవ్రీడే ఇది 5 o'clockకి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే పెడతారు. ఈ ప్లాట్ఫామ్ నుంచి అయితే కనుక మారదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చి స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ అయితే కనుక మీరు వెళ్తే కనుక మీకైతే జనరల్ కోచెస్ అయితే దొరుకుతాయి. సో మనమైతే ప్రజెంట్ విజయవాడ రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేసేస్తున్నాము. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఈ ట్రైన్ మనకి ఎన్ని స్టాప్లు ఉన్నాయి అనుకుంటున్నారు విజయవాడ తర్వాత సికింద్రాబాద్ వెళ్ళటానికి? జస్ట్ 3 స్టాప్స్, అవి కూడా బుడ్డి స్టాప్స్. సో ఇప్పుడు విజయవాడ తర్వాత మన ట్రైను మంగళగిరి, గుంటూరు, ఈ 2 15-20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటాయి. దాని తర్వాత డైరెక్ట్గా మనం నల్గొండ తర్వాత సికింద్రాబాద్ తర్వాత లింగంపల్లి. మనమైతే ప్రజెంట్ కృష్ణా నది మీద అయితే ట్రావెల్ చేస్తున్నాము. లెగ్ స్పేస్ చూసారా ఎంత ఖాళీగా ఉందో. ప్రశాంతంగా అయితే కూర్చోవచ్చు. సో 2A సిట్టింగ్లో ఏంటంటే మనకి మొత్తం ఇరికిరిగ్గా ఉంటుంది. సో దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో మనమైతే ప్రజెంట్ మంగళగిరి దగ్గరలో ఉన్నాం. లొకేషన్లు చూడండి ఎంత బాగున్నాయో.
వాష్రూమ్ అయితే చూద్దాం మనం. ప్రజెంట్ వాష్రూమ్ అయితే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో జనరల్ కంపార్ట్మెంట్లో. సో మీకు అన్ని వర్క్ అయితే ఇంకా వర్క్ అవుతున్నాయి. ఎలక్ట్రికల్ ఫ్లష్ అయితే ఇచ్చారు, ఇన్స్టెంట్ ఫ్లష్. సో నీట్గా ఉంది, చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు. మనమైతే మాటల్లోనే మంగళగిరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఎంతమంది జనాలు వెయిట్ చేస్తున్నారో చూసారా? చాలామంది వెయిట్ చేస్తారు, ఎందుకంటే ఇది ఒక మినీ వందే భారత్ అనమాట. వందే భారత్ 4 గంటల్లో తీసుకెళ్తే ఈ ట్రైన్ మనల్ని 4 గంటల 45 నిమిషాలకల్లా తీసుకెళ్ళిపోద్ది. యాక్చువల్గా మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ ట్రైను స్టేషన్కి ఒక 2-3 కిలోమీటర్స్ ముందు వరకేమో ఇచ్చిన టైం కంటే ముందలే వచ్చేస్తుంది. తర్వాత అయితే కనుక దీన్ని ఆపేస్తున్నాడు, ఎందుకంటే ఆ టైం సెట్ అవ్వాలి కదా. మంగళగిరి ప్రజెంట్ మనం అనుకున్న దానికంటే ముందలే వచ్చాము, అందుకని మనోడు చాలా స్లోగా తీసుకెళ్ళాడు. చూసారా ఎంతమంది జనాలు? సో మనం అలా మాటల్లోనే జస్ట్ 30 సెకండ్స్ 1 మినిట్ స్టాప్ తర్వాత మనమైతే మంగళగిరి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ అయితే మనం గుంటూరు అయితే వెళ్ళబోతున్నాం. సో మనమైతే ప్రజెంట్ గుంటూరు రైల్వే స్టేషన్లో ఉన్నాము. నేను ఎందుకని లోపల నుంచి వీడియో తీస్తున్నానంటే, నేను లెగంగానే ఇంకొకరు వచ్చి కూర్చుని పోతున్నారు, అందుకని నేనైతే కనుక వీడియో అయితే కనుక కూర్చునే తీశాను. ఎందుకంటే నేను ఎక్కింది జనరల్ కదా, చాలామంది నుంచుని ఉంటారు, అందుకని జనరల్ కాబట్టి ఈ టైప్ ఆఫ్ సిట్టింగ్ మీరైతే కనుక ఎక్స్పెక్టెడే. డోర్ల దగ్గర కూర్చుని పోతారు. లోపల చూడండి, ఒక రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఉన్నట్టు చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చున్నాము. ఈ సీటింగ్ విషయానికి వస్తే మనకి పెద్ద సీట్లో 4 కూర్చోవచ్చు, చిన్న సీట్లో సింగిల్, మొత్తం ఒక రోకి వచ్చి 5 అయితే కూర్చోవచ్చు. ఇదే ట్రైన్ అనుకుంటున్నారు, హంసాఫర్ ఎక్స్ప్రెస్. గుంటూరు తర్వాత మనకి 177 కిలోమీటర్ల తర్వాత అయితే స్టాప్ ఉంటుంది. అదే ఇప్పుడు మనం ఉన్న స్టాపు నల్గొండ. ప్రజెంట్ అయితే మనం నల్గొండ స్టేషన్లో అయితే ఉన్నాము. సగం మంది అయితే ఖాళీ అయిపోయారు, అంటే చాలామంది అయితే ఎక్కేశారు, ఫిల్అప్ అయితే చేశారు. వాన అయితే స్టార్ట్ అయిపోయింది, ఎరక్కుమ్ముడు కుమ్మేస్తుంది వాన అయితే. మీరు చూస్తున్నారు కదా ఎంత వాన పడిందో. సో ఇక్కడి నుంచి వాన పడతానే ఉంది మేము వెళ్ళే కొద్దీ. బాయ్ బాయ్ నల్గొండ. యాక్చువల్గా మనకి 2 రూట్స్ అయితే ఉంటాయి కదా, ఒకటి వరంగల్ సైడ్, ఒకటి నల్గొండ సైడు. నల్గొండ సైడు షార్టెస్ట్ డిస్టెన్స్. సో మనమైతే ఈ ట్రైన్ జర్నీలో ఈ జర్నీ అయితే కనుక చేయబోతున్నాము నల్గొండ సైడ్. ఇటు సైడ్ ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే కనుక కామెంట్ అయితే చేసేయండి. ఎక్కడ చూసినా వాన చూసారా, కుమ్ముతుంది వాన. మీకు లైట్గా కనిపిస్తున్నట్టుంది, చినుకులు చినుకులుగా. ఫుల్ వాన అయితే కుమ్ముతుంది. మీకైతే స్పీడ్ టెస్ట్ అయితే చూపిస్తాను. ట్రైన్ చూసారా ఎంత స్పీడ్ వెళ్తుందో. ప్రజెంట్ అయితే ఈ ట్రైన్ మనకి 120 అయితే టచ్ చేస్తుంది, బట్ ఇప్పుడైతే కనుక 108, 109 వరకు అయితే తీసుకొచ్చాడు. దుమ్ము దులిపేస్తుంది అంతే. ఇప్పటి వరకు మన ట్రైన్ వచ్చి 30 మినిట్స్ డిలేటే ఉంది. టైం వచ్చేసరికి 10 గంటల 5 నిమిషాలు అయితే అవుతుంది. మనమైతే చల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఇది ప్లాట్ఫామ్ మీద స్లోగా అయితే బయలుదేరుతుంది. ఎవరన్నా దిగే ఛాన్స్ అయితే కనుక దిగేసే అవకాశం ఉంది, ఎందుకంటే చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. వాన చూసారా ఎంత భయంకరంగా పడుతుందో. మీకైతే కనిపించకపోవచ్చు, బట్ వాన అయితే కనుక బాగా పడుతుంది. ఇదైతే కనుక చూడండి, ఖాళీ ఉన్నా సరే ప్లాట్ఫామ్ మీద నుంచి వెళ్తుంది, ఎందుకంటే ఎవరన్నా దిగే వాళ్ళు ఉంటే ఇది చాలా స్లోగా వెళ్తుంది, అక్కడ దిగేయచ్చు మీరు. ఈ రెయిన్ టైంలో అయితే కనుక రిస్క్ చేయొద్దు. సికింద్రాబాద్లో దిగి కావాలంటే రిటర్న్ రావచ్చు, కానీ ఇలా రిస్క్ అయితే చేయొద్దు. అదిగోండి లెఫ్ట్ సైడ్లో సూపర్గా ఉంది కదా చల్లపల్లి రైల్వే స్టేషన్. అదిరిపోయిద్ది అంతే ప్లాట్ఫామ్. జనాలందరూ ఇంకా సికింద్రాబాద్ దగ్గరలో అయితే ఉన్నాం, మౌలాలి దగ్గర. ఇంకా దిగుతాకైతే సిద్ధం అవుతున్నారు అందరూ. ఇంకా చూసారా ఇప్పుడిప్పుడే ఇంకా సర్దుకుంటున్నారు అన్నీ. సో మనమైతే చల్లపల్లి క్రాస్ చేసాము. ఇప్పుడైతే కనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకైతే వస్తుంది ట్రైను. ఫుల్ క్రౌడ్, చూసారు ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఇప్పుడు దిగాలి. నాకైతే ఈ ట్రైన్ పిచ్చిగా నచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అనమాట. ఈవినింగ్ 5:30కి ఎక్కితే 10:30 కల్లా దింపేసింది. దుమ్ము దులుపుకుంటూ వచ్చాడు అంతే ట్రైన్ అయితే. వందే భారత్, మినీ వందే భారత్ అనుకోవచ్చు. ఈ ట్రైన్కి ఓవరాల్గా నేనైతే కనుక 4.5 అయితే రేటింగ్ ఇస్తాను 5కి. ఎందుకని ఆ 0.5 తగ్గించానంటే, ఈ ట్రైను స్పీడ్గా స్టేషన్ దగ్గరలోకి వస్తుంది, ఆపేస్తున్నాడు. టైం కంటే ముందు వచ్చేస్తుంది, కానీ టైం అయ్యేదాకా పోనిచ్చట్లేదు. అదొకటి నాకు డ్రాబ్యాక్ అనిపించింది. అసలు మామూలుగా అయితే అనుకున్న దానికంటే ముందలైతే వెళ్ళిపోవచ్చు, బట్ మనోడైతే కనుక స్లోగా తీసుకొస్తున్నాడు. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక నా వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ గైస్.